ఉపనిషత్ ఈ యొక్క అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్జీ, అందరికీ నమస్తే. నమస్తే. నిన్నటి ప్రకరణంలో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. వారు భాగ్యలక్ష్మి గారు అన్నారు, మరి రాలేదు. ఆచార్జీ అమ్మా, తాళి గురించి చెప్పారు ఆచార్జీ. తాళి ఎందుకు అని? తాళి వ్యక్తిత్వాన్ని అణిచివేస్తుంది. తాళి వివాహము అంటే ఒకరి భావములో ఇంకొకరు సమ్మిళితమైపోవాలి, ఏకీభవించాలి, వారిని అనుకరించాలి, అనుసరించాలి, ఒకరికొకరు చేయుతనిచ్చుకోవాలి. అందుకే ఒక సామెత మీరు కూడా గమనించే ఉండొచ్చు. పశువులు ఎందుకు ప్రేమగా ఉంటాయి అని అంటే అవి ప్రేమించుకుంటాయి. మరి మనుషులు ఎందుకు కొట్లాడుకుంటారు అంటే వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఈ పెళ్లి చేసుకున్నది అక్కడ ఏంటంటే ఈ వివాహంలో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, మరి భగవంతుడు చూపిస్తున్నటువంటిది మన భారతీయ సంస్కృతి స్వయంవరంలో ఈ యొక్క సమావర్తన సంస్కారం, దీని యొక్క ఉద్దేశం అంతా ఏంటంటే ఒకరికొకరి గుణకర్మ స్వభావాల్లో వాళ్ళు ఏకీభవించాలి, ఒకరికొకరు అంగీకరించాలి, ఒకరికొకరు తోడ్పడాలి. అందు గురించి అంతకు మినహా ఈ యొక్క వివాహంలో ఏమీ లేదు. ఈ యొక్క దాంపత్య సహజీవితంలో అహం అనేటువంటిది పోవాలి అనేటువంటిదే ఈ యొక్క ఒకరికొకరిని దగ్గరగా చేసి ఇద్దరిలో ఉండేటువంటి ఒకరికొకరి అహంకారాన్ని నిర్వీర్యం చేసుకొని ఒదగాలి, వ్యవస్థలో ఒదగాలి అనేటువంటిది అభిప్రాయం. ఆ ఒదిగింపజేయడానికి నా అనేటువంటిది ఒలిపింపజేయడమే ఈ యొక్క కన్యాదానంతో స్త్రీ తాను స్వయంగా ఇష్టపడడం, ఇక తల్లిదండ్రులు ఇంకొకరి చేతిలో పెట్టడం. ఇక్కడ రహస్యం ఏంటంటే కన్యాదానంతో అమ్మాయి ఇంకొకరి చేతిలో పెట్టబడుతుంది, కానీ ఆ అమ్మాయి ఇల్లు చేరిన తర్వాత ఈ అమ్మ నాన్నలతోటి ఆ అబ్బాయి కూడా ఇంకొకరి వైపు, ఇంకొకరికి దారాదత్తమై అక్కడికి వస్తున్నాడు, అమ్మ నాన్నల దగ్గర ఉండడు. ఇది ఒక భారతీయ కుటుంబ వ్యవస్థ వైదికంగా చూపిస్తున్నటువంటిది. ఈ రహస్యం అంతా సంస్కార విధి ఉన్నట్టుగా మన ముందుకు వస్తే గాని తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే ఇంగ్లీషు తెలుసుకుంటారో వారు ఈ హిందీ వచ్చిన వారు మూల సంస్కార విధిని చూడండి. ఇప్పుడు తెలుగులో కూడా వస్తుంది. మరి వచ్చిన తర్వాత అప్పుడు మీకు తెలుస్తుంటది. వివాహమైనటువంటి ఆ యొక్క అమ్మాయి తల్లిదండ్రుల ఇంటి నుంచి ఇద్దరిని జంటగా నడిపించినటువంటి భగవంతుడు ఆ యొక్క అగ్నిని తీసుకొని వచ్చిన తర్వాత, ఈ ఇల్లు చేరిన తర్వాత, ఇంటిల్లి పరి ఆ బంధువుల మధ్యలో ఉన్న తర్వాత మళ్ళీ వారిని తీసుకెళ్లి అమ్మ నాన్నల మధ్య నుంచి తీసుకెళ్లి వారి ఇల్లు ఏ రకంగా కట్టుకోవాలి, ఏ రకంగా ఉండాలి, ఎక్కడ వంటగది, ఎక్కడ యజ్ఞశాల, ఎక్కడ పడక గది, ఎక్కడ ఇవి నీరు ఉండాలి అనేటువంటి వాస్తు ప్రకారకంగా ఇల్లు కట్టించి ఆ ఇంటిలో గృహప్రవేశం చేయించి ఆధానం చేయిస్తున్నాడు ఈ యొక్క అగ్నిని. ఇది రహస్యం. అంటే అక్కడ తల్లిదండ్రుల నుంచి అమ్మాయిని వేరు చేసుకుని తీసుకొచ్చినటువంటి అబ్బాయి ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బాయిని కూడా అమ్మాయి వేరు చేసుకొచ్చి వాళ్ళు వేరే కాపురం పెడుతున్నారు. వారు అక్కడ దంపతులు అవుతున్నారు అనమాట. వారు దంపుకోవడం, ఒకరికొకరిలో ఉన్నటువంటి ప్రత్యేకతలను తొలగించుకొని బొదగాలి. ఆ రకంగా చూపిస్తున్నటువంటి దాంట్లో ఏంటంటే
ఒదిగితే ఇక ఏ ఇబ్బంది లేదు. ఒదగకుండా ఉండడానికి గడప దాటి పోవద్దని చెప్పేసి పశువుని ఎందుకు కట్టేస్తుంటారు అని అంటే, మన దగ్గరే ఉండాలి, ఇంకొకరి దగ్గరికి పోకూడదు అనేటువంటి భావజాలంతో కట్టారు. మరి స్త్రీ పశువు కాదు కదా, స్త్రీ పశువు కాదు కదా. రజనీ అమ్మకు అర్థం కావట్లేదు ఈ విషయం. ఈ శరీరమే జీవితం అనుకుంటుంది. శరీరం కాదు, శరీరం ఒక మాధ్యమం, వస్త్రాలు ఒక మాధ్యమం, ఈ యొక్క స్త్రీ పురుష దేహం ఒక మాధ్యమం. భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే, తండ్రి శరీరం నుంచి శుక్రకరాన్ని రప్పించి, తల్లి గర్భంలో స్త్రీ పురుష పిండం దేహాన్ని ఎదిగింపజేయించి, శిశువుగా పుట్టించి, ఆయువు ఉన్నంత వరకు బ్రతికించి, ఆయువు అయిపోగానే చనిపోజేసి ఒలిపి చూపిస్తున్నాడు. ఈ వస్త్రాలను ఒలిపి చూపిస్తున్నాడు. స్నానంతో మన జీవితంలో ప్రతిదినము స్నానంతో మన వేసుకున్న వస్త్రాలను ఒలిపించి, ఈ యొక్క పునర్జన్మతోటి ఈ శరీరాలను ఒలిపించి చూపిస్తున్నాడు. ఈ శరీరం నేను కాదు. రజనీ అమ్మ గారు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ కనపడే దేహం అమ్మ కాదు. మీలో జీవం పోస్తున్నది, మీకు ప్రేరణనిస్తున్నటువంటి దేహం కాదు. దేహం ఒక మాధ్యమం, ఈ ఆన్లైన్ ఒక మాధ్యమం, ఈ యొక్క మైక్ ఒక మాధ్యమం, ఈ స్పీకర్ ఒక మాధ్యమం, మన ఫోన్లో మాట్లాడుతున్న ఫోన్ ఒక మాధ్యమం, అంతేగాని ఫోనే సర్వస్వం కాదు. అమ్మలో ఉండేటువంటి ఆత్మీయత అనేటువంటిది ఆ ఆత్మది, అలా గుర్తించాలి. అందుకని స్త్రీని ఈ యొక్క మంగళసూత్రం కట్టేసి మెడలో కట్టేస్తేనే ఇక వారిది అయిపోయింది అన్నట్టుగా. రాజమణమ్మ గారు అర్థమవుతుందా? స్త్రీ పశువు కాదు. స్త్రీ యొక్క వ్యక్తి, పురుషుడు ఏ రకంగానో స్త్రీ కూడా అదే రకమైనటువంటి వ్యక్తిత్వము. ఇక్కడ మన వైదిక వివాహ వ్యవస్థలో ప్రతిజ్ఞలు చేయించడం, ఒకరికొకరు బోధించడం. అందుకే ఈ ప్రతిజ్ఞల మీద ఈ వివాహ వ్యవస్థలో ప్రతిజ్ఞలు అనేటువంటి నాటకం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇరువర్గపు బంధువుల మధ్యలో ఇలా ఒదిగి ఉండాలి, ఒకరికొకరు అంకితమై ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. ఇక ఆ ప్రతిజ్ఞల మీద ఎవరు నిలబడరు కాబట్టి ఈ వివాహ నాటకం అనేటువంటిది ఆ రోజు జరుగుతుంటది. కానీ దీని యథార్థమైనటువంటి జీవితం శాశ్వతంగా కలిసి ఉండేటువంటిది కాపురం. ఏది గొప్పది? అనసూయమ్మ గారు అట్లా చూస్తున్నారు. ఇప్పుడు స్త్రీ ఎంత చేసినా ఒకరి తర్వాత ఒకరు అడగండి. స్త్రీ ఎంత చేసినా వాళ్ళు గుర్తించలేనప్పుడు ఈమె సతమతమై ఆమె ఆవుతవుతుంది తప్ప ఇంకేమీ లేదు కదా. పోవడానికి లేదు, రావడానికి. భగవంతుడి శరీరం పెట్టేంత వరకు. అమ్మగారు, మీరు చెప్పేటువంటి పరిస్థితి మీరు కావాలని, మరి ఎందుకంటే మరి పేరు పెట్టుకొని మీకే చెప్తే మీ ప్రశ్న ఎలా ఉంటుంది అని అంటే సూటిగా అక్కడికే తీసుకెళ్తున్నారు. మరి అది చెప్తే ఒకవేళ వారు నేను సుఖంగానే ఉన్నాను. వినండి, అది కాదు పరిస్థితి. ఒకవేళ వాళ్ళు ఈ ఎపిసోడ్ అంటే మా అమ్మ మా గురించి చెప్పిస్తుంది అని చెప్పేసి వాళ్ళు మీతోటి ద్వేషం మెచ్చుకుంటారు, వాళ్ళు ఇంకా దానితో అది చేస్తుంటారు పరిస్థితి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మనము మన పిల్లలను మన భర్త విషయంలో, భార్య విషయంలో ప్రత్యేకించి ఇంకొకరికి చాడీలు చెప్పకూడదు. అత్త గురించి, మామ గురించి, కోడలు గురించి చాడీలు చెప్పకూడదు. ఎవరైతే ఫిర్యాదులు చేస్తుంటారో వారంత అజ్ఞానులు, వారంత మూర్ఖులు ఇంకొకరు లేరన్నమాట. వాళ్ళను పొగడాలి, మన నుంచి వాళ్ళ గొప్పతనమే చెప్పాలి. చెడుతనం ఉంటుంటది, అది మనం దాన్ని సవరించుకోవచ్చు. ఇతరుల దగ్గర మన పిల్లల గొప్పతనం చెప్పారనుకోండి, వాళ్ళ స్వాభిమానం రక్షించబడుతుంటది. భార్య గురించి గొప్పతనం చెప్పారనుకోండి, ఆవిడ గర్విస్తుంటది. ఓహో, నా భర్త, వారి మనసులో నా పట్ల ఇటువంటి భావన ఉందండి. భర్త గురించి గొప్పతనం చెప్పండి. మా వారు ఇట్లా చేస్తారు. అమ్మగారికి చెప్పడము, అన్నదమ్ములకు చెప్పడము, మామలకు చెప్పడం, అక్కజల్లలకు, బయట వాళ్ళకి ఎందుకు చెప్తారు? ఇంటి గుట్టు బయట ఎందుకు పెట్టుకుంటారు? ఇక్కడ గొడవ వస్తుంది. ఇప్పుడు అమ్మగారు అడిగిన ప్రశ్న
సమాధానం వచ్చే వరకు ఓపిక పట్టండి. మీ సమస్య ఏంటంటే మీరు బాల్యం నుంచి ఫిర్యాదులే పరాయి వాళ్ళ మీద చాడీలు ఫిర్యాదులు దీంతోటే మీ పరిస్థితిని ఇంత విషమంగా తెచ్చుకున్నారు. వేరే వాళ్ళ ఇంట్లో లేరా పిల్లలు? వేరే వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు కాపురం చేయట్లేదా? వేరే వాళ్ళ కుటుంబాలు లేవా? మీ కుటుంబంలోని మీ పిల్లలతోటి మీరే ఎందుకు ఇంత అవుతున్నారు? వేరే వాళ్ళు మరి వాళ్ళు అట్లా అవుతలేరు కదా. వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టి తల్లిదండ్రులు పరిగెట్టట్లేదు కదా. మరి మీరెందుకు పరిగెడుతున్నారు? అర్థం చేసుకోండి. అదంతా దగ్గరికి వస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంటది. మీరు అడిగేటువంటి ప్రశ్న దానికి కారణం మీరే, సమాధానము మీరే. సమాధానం ఏ రకంగా అంటే మౌనం వహించాలి. వాళ్ళు మనల్ని గుర్తించే వరకు మనం తొందరపడకూడదు. మీరు ప్రతి దాంట్లో తొందరపడతారు. ఇదే కారణం. కోడళ్ళు రాగానే వారికి యజ్ఞం చేయాలి, ఇట్లా చేయాలి, నియమంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, ఉపకారం చేయాలి, ఇది ఎన్ని చెప్పి వాళ్ళని విసిగించారంటే వాళ్ళు అమ్మో నిజమేనేమో ఇట్లుంటే ఇక్కడ ఈ రకంగా ఉండాలేమో అని చెప్పేసి ఇక మీ యథార్థం తెలిసిన తర్వాత మిమ్మల్ని ఊడ్చిపడేశారు. ఏమాత్రం లెక్క చేయట్లేదు. ఆ పరిస్థితిని ఎవరు తెచ్చుకున్నారు? మీరే కదా. అందుకని మన ఈ యొక్క ఈశ్వర స్థుతి ఒక్క నిమిషం ఉంటుంది. ఈశ్వర స్థుతి ప్రార్థనోపాసన 8వ మంత్రం 2వ చరణంలో ఉన్నటువంటి యోధ్యస్మ జుహురాణమేను. మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు కారణం మనమే, మన వ్యవహారమే. దానికి ఎక్కడైతే సమస్య వస్తుందో సమాధానం కూడా అక్కడే ఉంది. మనం ఏం చేస్తుంటాము? సమస్య నాకు వచ్చింది కాబట్టి సమాధానం ఇంకొకరు చెప్తారని చెప్పి వీరి మొహం వారి మొహం వారికి చెప్పుకుంటూ తిరుగుతుంటాం. దీంతో మనం చులకనైపోతున్నాం. మన ఇంటి గుట్టు బయట పెట్టుకోకూడదు. బంధుముట్టి లాక్ బరాబర్ ఖుల్గాయతో కాకు బరాబర్. పిడికిలు బిగిస్తే ఎంతో మందికి సమాధానం చెప్పగలుగుతాం. అదే పిడికిలు విప్పుకుంటే ఒక్కొక్క వేళను ఎవరైనా విరిచేస్తుంటారు. ఒంటరితనాన్ని ఆగం చేస్తుంటారు. అది అందుకని ఇప్పుడు చెప్పండి. ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు కాదు. కానీ స్త్రీ ఇప్పుడు నాకేది లేదు, కానీ కొంతమంది జీవితాలు మాత్రం ఆగుతవుతున్నాయి. కారణం ఏమనకపోయినా వాళ్ళు సతాయించడానికి కష్టపెడుతున్నారు. అది వాళ్ళ పనిని గుర్తించడం లేదు. అందుకని నోరు మూసుకొని పని చేస్తున్నారు చాలా మంది. సహనం అవసరం. ఎదుటివారు మాట్లాడేది వ్యవహారం ఎంతవరకు అనేటువంటిది దానికి వ్యవహారం సమయం చెప్తుంటది. ఆ సమయం వచ్చే వరకు వేచి చూడాలి. మీరు ప్రతి దాంట్లో తొందరపడుతుంటారు. కాబట్టి ఈ పరిస్థితికి ఈ రకంగా బాధపడడానికి కారణం మీరే. మీరు ఇంట్లో మౌనంగా ఉండండి. మీ పని మీరు చేసుకుని వాళ్ళను వదిలేయండి. మీరు ఒక్క విషయం ఏంటంటే మీరు యజ్ఞం చేసేటప్పుడు వారికి ఒక్క మాట అడగండి. మీరు భోజనం చేసేటప్పుడు రా బిడ్డ ఒక్క ముద్ద తిను, నువ్వు ఎప్పుడు తిన్నావేమో, మీరు నీళ్ళు తాగేటప్పుడు ఒక నీళ్ళు తాగము అని ఈ మాట అనండి. అంతే. ఇక మీరు ఏమి చెప్పకండి. మీ పని మీరు చేసుకోండి. వాళ్ళతోటి ఏ సహకారం తీసుకోకండి. మీరు తినేటప్పుడు, తాగేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు కొంత విశ్రాంతి తీసుకోరా. ఎందుకురా అంత చేస్తుంటాం అని చెప్పేసి వాళ్ళని అననిది. ఈ మాటలు వాళ్ళని కదిలిస్తాయి. ఉపదేశం అక్కర్లేదు, అక్కడ ప్రవచనాలు అక్కర్లేదు. బయటకు వెళ్ళి రాగానే వచ్చా అలసిపోయావా, కొద్దిసేపు విశ్రాంతి తీసుకో. దగ్గర కూర్చుండి వాళ్ళ తలను తొడ మీద పెట్టుకొని వాళ్ళకు ఇట్లా నిమిరినట్టు చేయాలి. అంత ప్రేమగా చూసుకుంటే వాళ్ళ జీవితం మనల్ని కదిలిస్తుంది. మన వ్యవహారం వాళ్ళ జీవితాన్ని కదిలిస్తుంటది. ఓర్పు కావాలి, సహనం కావాలి. ఎవరైనా మన పిల్లల్ని తిడుతుంటే వాళ్ళను ఎదిరించాలి. తప్పు వాళ్ళదే అయినా సరే వీళ్ళని ఏమనాలంటే మౌనంగా కొంచెం ఓపిక పట్టు అని చెప్పేసి అనేసి వాళ్ళ పక్షాన వహించాలి. భర్తను ఎవరైనా అంటే భర్త పక్షం వహించాలి. భార్యను ఎవరైనా మాట అంటున్నారని అంటే వారి తప్పైనా సరే అప్పటి వరకు ఎదిరించి వాళ్ళ నోరు మూయించాలి. ఉండేటువంటి మనం కలిసికట్టుగా ఉండేటువంటి కుటుంబం మనది, జీవితం మనది. వేరే వాళ్ళు ఎవరో అనిపోవడం ఏంటి?
అందుకని ఆ మహాభారతంలో చూపిస్తున్నాడు కదా ఘట్టం అక్కడ విరాట పర్వమా లేదో ఉంటుంటది అనమాట. అది వీళ్ళ అజ్ఞాతవాసాన్ని భంగం చేయడానికి, అజ్ఞాతవాసం కాదు అరణ్యవాసంని భంగం చేయడానికి వస్తే వీళ్ళని పట్టుకోవాలని చెప్పేసి దుర్యోధనుడు, భీష్ముడు వీళ్ళంతా గోహరణకు, గోవులను హరించడానికి వస్తే అప్పుడు వాళ్ళను రక్షించడానికి సహకారం చేయమని చెప్పేసి దుర్యోధనుని దగ్గర నుంచి సంజయుడు ఎవరో వచ్చి సందేశం ఇస్తుంటారు. ఇప్పుడు వారి ప్రాణం ప్రమాదంలో ఉంది, కాపాడాలి అని చెప్పేసి యుధిష్ఠిరుని దగ్గరికి వస్తే భీముడు, అర్జునుడు నవ్వుకుంటుంటారు. కానీ వాడికి తగిన శాస్త్రం జరిగింది. దుర్మార్గుడు మమ్మల్ని ఇంత కష్టపెడుతున్నాడు అని చెప్పేసి. అప్పుడు యుధిష్ఠిరుడు ఏమంటాడంటే, మనం అనుకునేటప్పుడు వాళ్ళు కౌరవులు, మనం పాండవులు, మన పరిస్థితిని మనం ఎదుర్కోవాలి. కానీ బయటవాడు వచ్చినప్పుడు మాత్రం మనం 105 మందిని లెక్క పెట్టుకోండి. కాబట్టి అతని మీదకి వచ్చినటువంటి ఆపద మన మీదకి వచ్చినట్టే. అందుకని అతన్ని రక్షించాలని నడవండి అని చెప్పేసి తయారు చేసి అర్జునుడిని, భీముడిని పంపించి ఆ యొక్క వాళ్ళను కాపాడుతుంటాడు. అప్పుడు దుర్యోధనునికి, కర్ణుడికి, ఈ యొక్క భీష్ముడికి, దుశ్శాసనునికి, శకునికి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. మనం ఇంత చేసినా, ఇంట్లో కుట్రలు చేసినా కూడా మనం ప్రమాదంలో ఉంటే ముందుకొచ్చి మనల్ని రక్షించాలని చెప్పేసి అటువంటిది అనమాట. అందుకని సహనం, ఓర్పు చాలా అవసరం. ఆగండి, ముని గారు చాలాసేపటి నుంచి ఆగారు, చెప్పండి. ఓ మాచారి, ఈ దీంట్లో వ్యక్తిగత విషయాలు తీసుకురావద్దు. అవును, ప్రపంచమంతా వింటారు. ఒకటి సూచన చేయాలనుకున్నా. రెండవది, మన రాజమన్నమ్మ గారు అన్నటువంటి ప్రశ్న ఏంటంటే, తాళి అనేది ఈ 2 తెలుగు రాష్ట్రాలలో, కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఉన్నది. మిగతా దేశాలలో తాళి లేదు, పెళ్లి లేదు. ఒకటే ఆచార్య, దీనికి ఉదాహరణ చెప్తున్నాను. మేము కెనడా పోయినప్పుడు అక్కడ దర్శనానికి స్థలాలు పోయినప్పుడు అక్కడ ఒకతను, మీకు ఎందరు పిల్లలంటే మా వేషభూషణ చూసి సంతోషపడ్డారు బాగా. ఎందరి పిల్లలు? 4 పిల్లలు అని చెప్పి. మరి మీరు వివాహం బొట్టు కూడా పెట్టుకోలేదు అని అడిగితే, మాకు పెళ్లి చేసుకోలేదు, మేము తర్వాత చేసుకుంటాము అని. చూడండి అక్కడ వ్యవస్థ ఎట్లుండదు. అలాగే ఉత్తర భారతం అయినటువంటి ఉత్తర భారతం లోపల తాళి కట్టారు, కేవలం మాంగ్ బార్న, ఇక్కడ కుంకుమ వేస్తారు, పాపెట్లో కుంకుమ వేస్తారు, అదే వివాహం సంస్కారాలతోటి. విధంగా విశిష్టంగా ఈ అన్యోన్యమైన దంపతుల కొరకు ఈ ప్రమాణాలు, సప్తపదులు, శిలారోహణము, లాజాహోమం, ఇవన్నీ క్రియలు చేయించడం ద్వారా ఈ భార్యాభర్త వధువరుల ఒక రకమైనటువంటి వ్యవస్థ వస్తుంది. దాని గురించి అంతే కదా. అయితే ఇప్పుడు ఫ్యాషన్ గా వస్తుంది మంగళసూత్రము. భారతదేశంలో అంతటా కట్టించుకుంటున్నారు. భారతదేశం బయట ఉన్నటువంటి మన భారతీయ సంస్కృతి గల అటువంటి వారు, భారతీయులందరూ ఈ యొక్క తాళి పరంపరను ప్రచలితం చేస్తున్నారు. ఇక మీరు చెప్పినటువంటి ఆ పాపెట్లో సింధూరం వేసుకునేటువంటిది ఏంటంటే, ఈ దేశం మీద ఆక్రమణ జరిగినప్పుడు ఎన్ని జరిగినా కూడా ఉత్తర భారతం నుంచి, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో దక్షిణం వైపుకు సముద్రం ఉన్నది కాబట్టి ఇటు నుంచి అంతగా జరగలేదు. ఒక పశ్చిమ బెంగాల్ నుంచి వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చారు, అంతేగాని అన్ని ఆక్రమణలు ఉత్తర భారతం నుంచి వచ్చాయి. అయితే ఈ యొక్క ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా ఏంటంటే, వాళ్లకు ఇసుక తుఫాన్లు ఉంటుంటాయి కాబట్టి వాళ్ళు పంటలు పండవు, ఈ యొక్క చెట్లు చేమలు ఏవి ఉండవు. అందు గురించి వాళ్ళు ఈ యొక్క పశు మాంసంతో వాళ్ళ జీవన విధానం ఆ రకంగా ఉంటుంటాయి. అయితే ఇక మన భారతదేశం మీదకి వచ్చిన తర్వాత ఇక్కడి రూప సౌందర్యం ఇదంతా చూసిన తర్వాత ఎత్తుకొని పోవడం జరిగిందనమాట. ఎత్తుకొని పోయేటువంటి వాళ్ళ సంస్కృతిలో ఒక నియమం ఏంటంటే, పెళ్ళైన వారిని ముట్టరు. అందు గురించి ఆ పెళ్లి అయినటువంటిది ఎట్లా పెట్టాలి? ఈ మంగళసూత్రం కిందికి వేలాడుతున్నారు, అంటే మంగళసూత్రం కనపడే వరకు ఇంత విప్పుకొని ఉండాలి, ఈనాటి చీలికల పేలికల్లాగా కాదు కదా. అట్లయితే ఇంకా ఎక్కువగా వాళ్ళను ఉద్రేకపరిచినట్టు అవుతుంటది. కాబట్టి వారికి ఇక్కడ పాపెట్లో సింధూరం పెడితే ఈ యొక్క
సింధూరం పెట్టింది ఏంటంటే ఈవిడ ఇంకొకరికి అంకితం అయిపోయింది, వివాహితురాలు అని చూపించడానికి. అందుకని తల మీద ఉంటుంటది ఈ యొక్క కళ్ళు, ఈ ముఖం అంతా కప్పుకోవడానికి ఈ బుర్ఖా, దీనికి కారణం అది. అమ్మగారు ఒకసారి భాగ్యలక్ష్మి అమ్మగారు అడగండి, కానివ్వండి తొందరగా. ఓమాచార్యజీ, మీరు ఒదిగి ఉండాలని మనకి ఉండాలంటే వాళ్ళకి ఇంకా అలకగా అయిపోతుంది ఆచార్యజీ. నేను ఇంత అన్నా గానీ వీళ్ళు ఇంకా ఒదిగి ఉంటారు అని మనం ఉంటారు ఇంకా అనాలి. అమ్మగారు, భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం యొక్క అభిప్రాయం ఏంటంటే, ఈ యొక్క పుట్టింటి వారిని పెళ్లి సాకుతోటి తీసుకురావడం, పరాయి వాళ్ళ చేతిలో పెట్టడం, పరాయి ఇంట్లో ఒదిగించడం. అక్కడ ఏంటంటే ఇంట్లో ఉన్నట్టుగా అలజడి, అల్లరి, చిల్లరితనం, స్వేచ్ఛ, స్వాతంత్రం పరాయి ఇంట్లో ఉండదు. అంటే కొంత అనేస్తున్నారు. ఆ తర్వాత ఇక తల్లి కడుపులో పుట్టించినప్పుడే కానీ పురుషునికి స్త్రీకి అన్నప్పుడు స్త్రీకి రజస్వల స్వభావాన్ని పుట్టించాడు దైహిక పరకంగా. దాంతో ఏంటంటే నీ జాగ్రత్తలో నువ్వుండు అనేది భగవంతుడి యొక్క సంకేతం. ఇక అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ సంతానాన్ని కనాలి, అది నీ జాగ్రత్తలో ఉండు, ఇది నీ శారీరక సమస్య, నీ యొక్క వ్యక్తిగత సమస్య అనేటువంటిది చూపిస్తుంది. అందుకే ఆమె గర్భంలో పిండం ఎదిగింపజేస్తున్నాడు, బయట కాదు. ఇక్కడ ఒదిగి ఉండాలా లేదంటే చట్టపట్ట వేసుకొని తిరగాల? చెప్పండి. ఒదిగి ఉండాలి కదా, భగవంతుడు చూపించేది ఇది. కానీ చులకన అయిపోతుంది కదా ఆచార్యజీ, చులకన అయిపోతుంది. ఏమనట్లేదు, మాదే నడుస్తున్నది. అమ్మగారు అలా అంటే మరి స్త్రీయే ఎందుకు ఈ యొక్క అవస్థ పడాలి, మరి పురుషుడు ఎందుకు పడకూడదు? స్త్రీ వస్తేనేమో ఒక రకంగా, పురుషుడు వస్తేనేమో, పురుషుడు ఇల్లరికానికి పోతే అతనికి బతికినంత కాలం ఒక అతని వ్యక్తిత్వం ఉండదు. చులకన చేసి మాట్లాడడం ఏంటంటే ఈ యొక్క స్త్రీ ఈ యొక్క స్త్రీని పుట్టింటి నుంచి తీసుకొచ్చేటువంటి అభిప్రాయం బ్రహ్మాండంలో చూసినట్టయితే భగవంతుడు ఈ సృష్టి వ్యవస్థను చేసి సూర్యకిరణాల యొక్క సంయోగంతో, ఆ గురుత్వాకర్షణతోటి ఈ భూమిని తయారు చేసి భూమిని సూర్యకిరణాలకు అనుసారంగా నడిపింపజేస్తున్నాడు, భూమిని సూర్యునికి అనుసరింపజేస్తున్నాడు, సూర్యుని వెనక నడిపింపజేస్తున్నాడు. అర్థమవుతుంది అమ్మగారు? అందుకని ఈ రకంగా స్త్రీ పురుషుని దగ్గరికి వెళ్ళాలి. అది సూర్యుడు భూమి దగ్గరికి వచ్చి భూమితోటి ఉండట్లేదు, భూమిని అనుసరించట్లేదు, సూర్యుడిని భూమి అది అనుసరిస్తుంది. కాబట్టి స్త్రీయే పురుషుణ్ణి అనుసరించాలి, ఇది బ్రహ్మాండంలో ఉన్నటువంటి నియమం. ఇక స్త్రీ రాగానే పురుషుడు తల్లిదండ్రులకు దూరంగా స్త్రీకి దగ్గరగా ఉండి తన భార్యను చూసుకోవడం, తన పిల్లల్ని చూసుకోవడం, తన జీవితాన్ని చూసుకోవడం, తాను వేరవుతున్నాడా లేదా? ఇదంతా వివాహ వ్యవస్థలో ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇద్దరు ఒదిగి ఉండాలి. అందుకే ఈ దంపతుల యొక్క శబ్దాన్ని విప్పితే దంపుకోవడం అనేటువంటి దాంట్లో ఏంటంటే వీరి గొప్పలు వారి ముందు పనికిరావు, వారి గొప్పలు వీరి ముందు పనికిరావు. ఇదే దంపతి యొక్క శబ్దం యొక్క అర్థం. అందు గురించి నీరు గార్చుకోవడం. ఇక వీళ్ళిద్దరు కలిసి మేము గొప్ప వాళ్ళమని అని అనుకుంటే తర్వాత పిల్లలను పుట్టించి వాళ్ళ ఈ యొక్క ప్రత్యేక గొప్పదనాలన్నింటినీ పల్లం చేసేవారే పిల్లలు. అర్థమవుతుందా? అన్నింటిలో ఏంటంటే మన దుప్పటి ఎంత ఉన్నదో కాళ్ళంతగా చాపుకుంటే మనం సుఖంగా నిద్రపోతాం. మరి ఒక్క స్త్రీ రాగానే తల్లిదండ్రి ఎందుకు దూరం అవ్వాలి, ఎందుకు ఇది ఉండాలి ఆచార్యజీ? ఎవరు దూరం అవుతున్నారు? తల్లిదండ్రి ఎక్కడ దూరం అవుతున్నారు? అమ్మగారు ఇక్కడ మీకు కనబడట్లేదు. తల్లిదండ్రి జీవితం తల్లిదండ్రిది, పిల్లల జీవితం పిల్లలది అనేది చూపించడానికి వీరికి స్వేచ్ఛ, వారికి స్వేచ్ఛ. ఇప్పుడు యవ్వనంలో వివాహం కాగానే వారికి పిల్లలను పుట్టించి ఉద్దేశం, వాళ్ళు 4-5 సంవత్సరాలు సంటి పిల్లలుగా ఉన్నప్పుడు అంత ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే 5 సంవత్సరాల నుంచి ఈ 20 సంవత్సరాల వరకు వీళ్ళు దగ్గర ఉండడం వల్ల, ప్రతి విషయం చూడడం వల్ల చెడు ప్రభావం పడుతుంటారు. అందుకే విద్యా వ్యవస్థతోటి వారిని గురుకులం పంపించడం, అది ఈ యొక్క అగ్నిహోత్రంలో చూపిస్తున్నటువంటిది ఏంటంటే
సమిధాదానం, జల ప్రసేచనం, ఈ యొక్క ఈ 2 ప్రకరణాల అర్థమైతే ఇప్పుడు మీరు అడిగేటువంటి ప్రశ్నలకు అవకాశమే ఉండదు అన్నట్టుగా. అయంతయుద్మ బాల్యం, సమిధాగ్నిం యవనావస్థ, సమవర్తనం వివాహ వ్యవస్థ, సుసమిద్ధ ఇద్దరు సమర్థులై వచ్చినటువంటి భార్యాభర్తలతోటి సంతానం, ఇక తంత్వా సమిత్ భిరంగిరో ఇది వానప్రస్థం సన్యాసం, కొడుకు పుట్టిన తర్వాత. ఇది అర్థం కావాలి. మరి తాత కొడుకు మనవన్ని తీసుకొని గురుకులాన్ని తీసుకుపోతున్నాడు కదా. ఎందుకు అంటే ఎప్పుడైతే ఇంటి లోపల ఇదేమంటారు 6 సంవత్సరాల వారు 60 సంవత్సరాల వారు ఇంటిలో ఉంటే గృహస్థ ధర్మం చెడిపోతుంది. అందుకని వీరిని ముందుకు నడిపిస్తున్నాడు అన్నమాట. ముందుకు నడిపించడం ఎవరి గురించి అంటే వెళ్ళడం వల్ల విద్యా బుద్ధులు నేర్చుకోవడం, సహనం, తపస్సు చేయడం వల్ల వారికి ఉపయోగం. వారు వెళ్ళిపోవడం వల్ల వీరికి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుంటది కదా. ఏదైతే ఉండు పిల్లలు నాకు చూస్తున్నారు, వాళ్ళు ఉన్నారు, మామయ్య ఉన్నాడు ఇక్కడ, నానున్నాడు ఇక్కడ, ఈ యొక్క నసుగుడు, దీని గురించి ఒక ఎపిసోడ్ చేసాం కదా. ఈ యొక్క పెద్దల నిర్లక్ష్యం వల్ల బలైపోతున్నటువంటి యవ్వనం అని చెప్పేసి వచ్చింది కదా, అది వినండి, దాంట్లో పూర్తి వివరణ ఉన్నది. లేవు కదా ఆచార్జీ, ఆశ్రమాలు లేవు కదా పోవాలంటే. ఆశ్రమాలు లేవు ఎందుకు అనుకుంటారు, మనం తయారు చేసుకోవాలి కదా. ఇప్పుడు ఎవరో ఆశ్రమంలోకి మనమే ఎందుకు పోవాలి, మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు వేదము మనుస్మృతి చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఎవరి వయస్సును బట్టి వారు వెళ్ళిపోవాలి, కానీ ఇంకొకరి ఆశ్రమంలోకి వెళ్ళిపోవాలి, ఇంకొకరి గురుకులానికి వెళ్ళిపోవాలనేది కాదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలని అంటే అది మనం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆవు పాలు తాగాలంటే ఆవు పాలు దొరుకుతున్నాయి, ఏం చేయాలి, ప్యాకెట్ పాలు దొరుకుతున్నాయి, యూరియా అవంతా కలిసి పాలు దొరుకుతున్నాయి అంటే మనం గోమాతకి ఆ పాలన చేయాలి కదా, పెంచుకోవాలి కదా. ఆ రకంగా మన వ్యవస్థ. మనం ఇప్పుడు శుద్ధమైన ఆవు నెయ్యి తినాలి అని అంటే అది బయట దొరకలేదు, ఏం చేయాలి అని అంటే మనం పాలు తీసుకొని తయారు చేసుకోవాలి. ఇప్పుడు కనుక వ్యవస్థలో ఒదగడం మినహా ఇంకేమీ లేదు. ఓమాచార్యజీ, మీరు ఇందాక అన్నారు స్త్రీకి స్త్రీ శత్రువు అంట, మరి పురుషుడికి పురుషుడు ఎందుకు శత్రువు లేదు, మరి స్త్రీకి స్త్రీ ఎందుకు శత్రువు, అలా ఎందుకు అంటే స్త్రీకి ఏంటంటే స్త్రీ స్వాభిమానం, ఇది నాది అని అన్నప్పుడు, నాది అన్న వస్తువును ఇంకొకరు వాడుకుంటుంటే, అక్కడ ఇంకొకరు వాడుకుంటుంటే, ఇప్పుడు రజనీ అమ్మగారి సమస్యకు సమాధానం కూడా ఇప్పుడు నెమ్మదిగా చెప్పడం జరుగుతుందంట. వారు ఏమంటున్నారంటే అమ్మకి ఇబ్బంది అవుతుంది, అమ్మ పరిస్థితి ఇట్లా జరుగుతుంటే వారు నీరసపడిపోతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు. వారు ఈ దేహంనే శరీరం అది అమ్మ అనుకుంటున్నారు. దేహం అమ్మ కాదు అనే విషయం వారికి అర్థం కావాలి. అందు గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే వ్యవస్థలో ఒదగడానికి స్త్రీ ఇంకొక స్త్రీని ఎందుకు ఓర్చుకోదు అని అంటే, నా అన్నటువంటి ఈ భర్త, నా అన్నటువంటి ఈ పిల్లలు, నా అన్నటువంటి నా కుటుంబం, దీంట్లో చిచ్చు పెట్టడానికి ఇంకొకరు వస్తే తనకు అర్థం కాని వ్యవస్థకు అందు గురించి ఓరు. తను ఏంటంటే పూర్తిగా తల్లి గర్భంలోనే అన్ని నేర్చుకొని రాలేదు కదా. వ్యవహారంతో కొంత నేర్చుకోవాలి కదా. నేను ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నాను, ఇప్పుడు వీళ్ళు వచ్చి కండ్ల మన్ను మోస్తున్నారు, నన్ను ఏదో మాట అంటున్నారు, ఏదో చేస్తున్నారు, మరి నా చేతికి వచ్చిన దాన్ని ఇంత తీసుకుపోతున్నారు, భర్త మనసు మార్పేసి తన వైపు మలుసుకుంటున్నారు. అలాంటప్పుడు ఇబ్బంది కదా, అందుకని ఓర్వలేదు, ఇంకేమీ లేదు అక్కడ. మరి ఇంతకు ముందు విజయలక్ష్మి మా పద్ధతులు చెప్తే వాళ్ళకు ఇబ్బంది ఉండదు. మరి మన ఇంటి పద్ధతి వేరే ఇంటి నుంచి వచ్చిన స్త్రీకి మన ఇంటి పద్ధతి చెప్పాలి కదా, సరే చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. ఇందుకే కదా అగ్నిహోత్రంలో సమిధానం అని అంటే, అది స్త్రీకి పురుషుడు వెన్నెముక ఏ రకంగా అంటే, అత్త కోడల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుందో ఆ ఇబ్బంది నుంచి తట్టుకోలేనటువంటి కోడలకు, అంటే తన భార్యకు భర్త ఏం చెప్తుంటాడంటే, ఇగో మా అమ్మ బలహీనతలు ఇవి, నువ్వు ఈ రకంగా చేసావని అంటే ఆమె నోరెత్తదు. మా అక్కజల్లెల యొక్క రహస్యం ఇది, మా వదినం ఉన్నది కదా, ఇగో ఆమె ఇట్లా చేస్తుంటది, మా అన్నయ్య ఇట్లా చేస్తే ఆమె మెదలకుంటుంటది, మా అమ్మాయికి ఇట్లా వ్యవహరిస్తుంది, వాళ్ళ రహస్యాలన్నీ వీళ్ళకి చెప్తాడు అనమాట. చెప్పడం వల్ల దాని ద్వారా ఆమెకు మంచి ఉత్సాహం వస్తుంటుంటది, ఆ రకంగా వ్యవహారం చేసుకుంటుంటది.
అప్పుడు మన కొడుకుదే తప్పు కదా, అలా చెప్పొద్దు కదా ఆచార్యజీ మరి. చెప్పకపోతే చెడిపోతారు. మరి ఆమె బ్రతకడం కష్టం కదా. ఏంటంటే మా ముక్కుపచ్చలారని ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఒళ్ళో పెరిగింది. అక్కడ మొహం కడిగినా కడగకపోయినా, పడుకొని లేచినా లేవకపోయినా తల్లి సర్దుకున్నది. చిన్నపిల్ల కదా అని అక్కడ తల్లి సర్దుకున్నది. కానీ ఇక్కడ సర్దుకోవాలి. ఇక్కడ అత్త, మామ, ఆడబిడ్డలు, తోటికోడళ్ళు, బావమరుదులు, వచ్చేటువంటి చుట్టాలు, ఇంటికి వచ్చేటువంటి చుట్టుపక్కల వాళ్ళు, వీళ్ళందరి మధ్యలో నెగ్గుకు రావాలి కదా. మంచి మార్గం కూడా ఉంటుంది కదా ఆచార్యజీ. నెగ్గుకుంటే అలాంటి మార్గం అవసరం లేదు కదా. ఇంట గెలిస్తే రచ్చ గెలవచ్చు. అందుగురించి ఇంట్లో నువ్వు ఓడిపోకూడదు, నువ్వు గెలవాలి. కాబట్టి ఈ భార్యాభర్తలకు ఏకాంతం ఎందుకు ఇచ్చాను అంటే ఈ విషయాలన్నీ చర్చించుకోవాలి. ఇప్పుడు పదే ఈ సమస్య చెప్పాలి ఆచార్య, ఏమంటారమ్మా? తల్లిదండ్రులు చెప్పాలి ఇవి. అందుకే తల్లిదండ్రి చెప్పడం. ఇప్పుడు సీతమ్మకు పెరిగింది జనక మహారాజు అంటే వాళ్ళ తండ్రి దగ్గర సంరక్షణలో పెరిగింది. కాబట్టి వివాహమై వీడుకోలు అయ్యేటప్పుడు తల్లి దగ్గర కూర్చుండి పెట్టుకొని చెప్తుంది అనమాట. ఏంటంటే నువ్వు ఆ ఇంటి రహస్యాలు ఈ ఇంటికి తేవద్దు, ఈ ఇంటి రహస్యాలు ఆ ఇంటికి తీసుకెళ్ళొద్దు. ఇక్కడ రహస్యాలు అక్కడ పోతాయి ఆచార్య, అక్కడే రహస్యాలు ఇక్కడ రావు. ఇక్కడ రహస్యాలన్నీ అక్కడ వెళ్తాయి. అదే అక్కడ వెళ్తే మరి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కదా. ఇబ్బంది పెట్టడం కాదు, ఇంకా రెచ్చగొట్టే మాటలు ఉంటాయి ఆచార్య. అంతే కాదు, మరి అవే వద్దు. అందుకు చెప్పొద్దు. ఎందుకు చెప్పాలి? మన ఇంటి మనం తల్లిదండ్రి వదిలేస్తే బాగా. ఇది సాగదీసుడు అవుతుంది. కొద్దిగా ముందుకు పోదాం. ఇంకా సరే ఆచార్య, అడగండి. ఇంకెవరైనా? రాజమణమ్మ గారు సాగదీయకుండా మైక్ బంద్ చేయండి. మరి మైక్ బంద్ చేయండి వెంటనే. ఇంకెవరికైనా ఈ విషయంలో నిన్న చెప్పినటువంటి దాంట్లో ఇప్పుడు కావలసినటువంటి దంపతుల విషయంలో ఏమైనా సందేహం ఉంటే అడగండి, లేదంటే ముందుకు వెళ్ళిపోదాం. రజనీ అమ్మ గారు, అలెగ్జాండర్ అనేటువంటి పదం వాడుతుంటారు. అలెగ్జాండర్ అనే దానికి మూలం ఏంటంటే అలక్షేంద్ర, ఏ లక్ష్యము లేనివాడు అలక్షేంద్ర. భారతదేశాన్ని ఆక్రమించుకుంటూ వచ్చినప్పుడు అతడు తన దేశం నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్ళ గురువు చెప్పిండు, నువ్వు అంత గొప్ప దేశానికి వెళ్తున్నావు, ఒట్టిగే రాకు. ఈ భూభాగము నీ అధికారం, వేరే ఎన్నో భూఖండాలను స్వాధీనం చేసుకున్నావు. కాబట్టి భారతదేశం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గొప్ప వస్తువు ఉంది, విద్య. అందు గురించి అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు మన దేశాన్ని గొప్పగా చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి ఒక గురువుని తీసుకురా అని చెప్తుంటారు అన్నమాట. తీసుకురమని చెప్తుంటే ఈ యొక్క భారతదేశాన్ని తన అధీనంలోకి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక ఋషిని తీసుకెళ్ళాలని చెప్పేసి అన్వేషిస్తే ఎవరు అని అంటే ఒక ఋషి దొరికాడు. అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట. అంటే ఎంతో మంది ఉన్నారు సాధు వేషంలో, కానీ ఎవరు యోగ్యత కావాలి కదా. అక్కడ మరి ఆ గొప్ప దేశానికి, వాళ్ళ దేశానికి వెళ్ళి ఈ గొప్పదనాన్ని అక్కడ చాటాలి అని అంటే అక్కడికంటే తెలివైన వారినే ఇక్కడి నుండి తీసుకెళ్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి తెలివైనటువంటి ఋషిని వెతికితే అతన్ని ఋషి దగ్గరికి సైనికులను పంపిస్తాడు. అతన్ని తీసుకొని రమ్మని అంటే అతను రానంటాడు. ఎందుకు రావు అని అంటే నీకు ఇక్కడ ఏ వ్యవస్థ అయితే ఉందో ఇంతకంటే గొప్పగా నీకు అక్కడ వ్యవస్థ చేస్తాము అని అంటే అతను అంటాడు, ఆ ఋషి ఏమంటాడంటే, నేను ఒక వ్యవస్థ మీద ఆధారపడి లేను, నాకు ఎటువంటి కోరికలు లేవు, నాకు ఎటువంటి ఆశలు లేవు. కాబట్టి నాకు నేనుగా జీవిస్తున్నాను. నాకు ఏదైనా లోటు ఉంటే ఆ లోటును నువ్వు పూర్తి చేస్తావు కాబట్టి నేను అక్కడికి రాగలను. నాకు లోటే లేనప్పుడు, నాకు అవసరమే లేనప్పుడు నేను నీ దగ్గరికి ఎందుకు రావాలి అని అంటే, మరి ఏమనుకుంటున్నావు? ఈ జగత్ ప్రసిద్ధ సామ్రాట్ అలక్షేంద్రుడు పిలుస్తున్నాడు. మరి అతని మాట ఎదిరించడం అంటే ఏమనుకుంటున్నావు? చంపేస్తాడు అని చెప్తే, అయితే రమ్మను చంపడానికి అని అంటే వీలుగా ఎంత ప్రయత్నం చేసినా రాకపోతే అతన్ని చెప్తారు, వాళ్ళ రాజు చెప్తారు. అప్పుడు స్వయంగా అలక్షేంద్రుడే వస్తాడనమాట. అలక్షేంద్రుడు వచ్చిన తర్వాత, మీ మహర్షి, మా వాళ్ళు ఏమన్నారో తెలియక అజ్ఞానంగా అన్నారు, వారి తప్పును క్షమించండి. మీకు ఎటువంటి వసతి కావాలి అని అంటే అటువంటి వసతి ఏర్పాట్లు చేస్తుంటాం. మీకు
ఎంతో మంది సేవకులు ఉంటారు, అన్ని రకాలుగా మీరు దర్జాగా ఉండొచ్చు అని అంటే దర్జానా అంటే ఇప్పుడు నేను దర్జాగానే ఉన్నాను కదా అని అంటే అతను ఏ వస్త్రము ధరించలేదు, ఏ వస్త్రం ధరించకుండా స్వేచ్ఛగా ఉన్నాడు, ప్రకృతిలో ఎలా పుట్టాడో అలా ఉన్నాడు అనమాట. అప్పుడు నీకు దర్జాతనం ఏంటో తెలుసా అని అన్నాడు ఆ ఋషి. అప్పుడు అలెగ్జాండర్ అన్నాడు, అవును ఇప్పుడు నేను అన్ని రాజ్యాలను జయించాను కదా, ఆధిపత్యం అంతా నాదే అన్నాడు. అని అంటే అప్పుడు ఏమని చెప్పాడంటే, నువ్వు పోయేటప్పుడు ఈ ఏదన్నా రాజ్యాన్ని ఏదైనా భూఖండాన్ని నువ్వు వెంట తీసుకెళ్ళగలుగుతావా? నువ్వు ఎక్కడికి వెళ్ళైతే ఆ రాజ్యాన్ని జయించి నువ్వు ఇంకొక రాజ్యాన్ని ఎదుర్కోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ తిరుగుబాటు అవుతుంది, నీకు తెలుసా అనేటువంటి విషయాన్ని వ్యవహారంగా చెప్తాడు. సరే ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే సుఖంగా ఉండడానికని. ఇప్పుడు నేను సుఖంగా ఉన్నాను కదా, నువ్వు నీ రాజ్యం నీ యొక్క రాజు వేషం అంతా వదిలేసి నాలాగా ఇట్లా స్వేచ్ఛగా ఉండు అని అంటే ఉండలేకపోతాడు. నువ్వు ఉండలేకపోతున్నప్పుడు నువ్వు ఇక్కడే ఈ స్వేచ్ఛనే అనుభవించలేకపోతున్నావు, నన్ను అక్కడికి తీసుకువెళ్ళి నువ్వేం చేస్తుంటావు? అందు గురించి నేను రానంట. నా మాట నువ్వు ధిక్కరిస్తున్నావు అని అంటే నీ మాట నేను ఎందుకు పాటించాలి? నేను భగవంతుని మాటను పాటిస్తాను, నేను నీ మాటను అనుసరించాల్సిన అవసరం నాకు లేదంటాడు. నేను చంపేస్తానంటాడు. నువ్వు చంపు, నువ్వు చంపే కంటే ముందే నేను ఈ దేహంలో ఉంటే కదా, నేను దేహమును నిమిత్తకంగా వాడుకుంటున్నాను. ఈ దేహం నాది, దేహం ఇది, నేను దేహం కాదు. నువ్వు నన్ను చంపడానికి వస్తున్నావు, కానీ నువ్వు ఎంత అజ్ఞానివో తెలుసా? నా దగ్గరికి రావాలి అని అంటే నువ్వు నా దేహం మీద దాడి చేస్తున్నావు. నా దేహం ఏం చేసింది నీకు? నీకు సమాధానం ఇస్తున్నటువంటిది, నిన్ను ఎదురిస్తున్నటువంటిది నేను. నా దగ్గరికి రా. రజనీయమ్మ గారు అర్థమవుతుందా? ఈ దేహంను నువ్వు దేహంనే ఛేదించగలవు, నువ్వు దేహంనే చంపగలవు, దేహంని నిర్జీవం చేయగలవు, కానీ నా దగ్గరికి నువ్వు రాలేవు. నీ శస్త్రం నన్ను ఛేదించలేదు. అప్పుడు అలెగ్జాండరుడు చేతులు జోడించి కాళ్ళ మీద పడ్డాడు. ఆత్మ స్థితిగా దేహం కాదని చెప్పేసి. ఇక శివాజీ జీవితంలో కూడా ఒక చర్చ ఏంటంటే, ఆ యొక్క అక్బర్ యొక్క ఒక ప్రధాన సేనాపతి ఈ యొక్క శివాజీ యొక్క సేనాపతితో యుద్ధం చేస్తున్నప్పుడు ఏందని అంటే, అతడు కావాలని పన్నాగం చేసి ఒక కత్తితోటి ఇట్లా తల నరికేస్తాడనమాట. ఎవరికి? ఈ శివాజీ యొక్క సేనాపతి. అతని యొక్క దెబ్బకు తప్పించుకోవాలని చెప్పేసి ఇతను ఇలా తిరుగుతున్నప్పుడు ఇతని చెయ్యి కూడా ఇలా తిరుగుతాయి అన్నమాట. తిరుగుతుంటే ఏమైతుందంటే, ఆ తిరిగినప్పుడు అతని కుడి చేతిలో ఉన్నటువంటి కత్తి ఆ యొక్క అక్బర్ యొక్క సేనాపతి మెడకు తగిలి అతను కూడా చనిపోతాడు. అంటే ఇక్కడ సందేశం ఏంటంటే, శివాజీ యొక్క సేనాపతి యొక్క తల నరకడానికి అయితేనేమో సజీవంగా ఉండాల్సి వచ్చింది, కానీ శివాజీ యొక్క అక్బర్ యొక్క సేనాపతి యొక్క తల నరకడానికి మాత్రం మా భారతదేశంలో శివముగా నరికేస్తుంది. వెలిగిందా? అర్థమైందా? ముందు కత్తి పడింది అక్బర్ యొక్క సేనాపతి యొక్క కత్తి ఈ శివాజీ యొక్క సేనాపతి యొక్క మెడ మీద పడింది, తల తెగిపోయింది, శరీరం పడలేదు. ఈ రహస్యం మీరు చూడాలంటే బాహుబలిలో అక్కడ అది ఎవరు పేరేం పేరు, ఆ బాహుబలి యొక్క తల్లిని తీసుకొని పోతున్నప్పుడు అక్కడ అతన్ని నరికేస్తుంటాడు కదా, తల నరికేస్తుంటే అది 2-3 పల్టీలు కొడుతుంటది కదా, అవి అట్లా ఆ శరీరం తల నరికాడు కానీ శరీరం పడలేదు. అటువంటి స్థితిలో ఆ శరీరం తను యొక్క అక్బర్ యొక్క సేనాపతి దెబ్బకు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ తప్పించుకోలేకపోయాడు. ఈ లోపటే అక్బర్ యొక్క సేనాపతి యొక్క కత్తి మెడ మీద పడేసరికి మెడ తెగిపోతుంది. అదే ఊపులో ఇట్లా తిరిగేటప్పుడు ఏంటంటే, ఈ యొక్క సేనాపతి శివాజీ యొక్క సేనాపతి యొక్క కత్తి ఆ అక్బర్ యొక్క సేనాపతి మెడ మీద పడి ఆయన తల కూడా జరిగిపోయింది. అర్థమైంది ఆచార్య విషయం. రహస్యం అంటే ఇక్కడ దేహం కాదు ముఖ్యం. రజనీయమ్మ గారు దేహం భగవంతుడు చూపిస్తున్నాడు కదా,
తండ్రి శరీరం నుండి శుక్రకణంగా రప్పింపజేయడం, ఇక్కడ దేహం లేదు. ఇక్కడ శిశువుగా పుట్టించి ఆయువు ఉన్నంత వరకు బ్రతికింపజేయడం, ఆయువు అయిపోగానే ఆత్మను ఆత్మగానే వెళ్ళజేసుకుంటా. ఆ ఆత్మ అమ్మ, ఆ ఆత్మలో అమ్మతనం ఉంది, ఆ ఆత్మలో బిడ్డ ప్రేమ ఉంది, ఆ ఆత్మలో బిడ్డకు సహనం ఉపదేశం ఉంది. ఆ ఆత్మ చెప్తున్నటువంటిది. దేహం కోసం పాకులాడుతున్నారు ఎందుకు? ఈ యొక్క దేహం ఆ పరిస్థితిని బట్టి ఇన్నిసార్లు ఈ యొక్క వారికి ఆపరేషన్ చేయడానికి శరీరం అంతా గుల్ల పొడి చూపిస్తున్నాడు కదా. అందుకని దేహం గురించి మనం ప్రాధాయపడద్దు. ఆత్మ, ఆ అమ్మ ఎప్పుడు మనలో జీవించే ఉంటుంటది. అమ్మ ఎప్పుడు మనతోటే ఉంటుంటది. అమ్మ ఎప్పుడు మనకు ప్రేరణ ఇస్తూ ఉంటుంటది. నీరసపడొద్దు, నిర్వీర్యం కావద్దు. మనం అమ్మ దగ్గర ఉన్నప్పుడు అమ్మకు ఎప్పుడు అమ్మ నీకేం కాదు, నువ్వు నీరసపడుతున్నావు, ఇటువంటి ఎన్నో అవుతుంటాయి. మనం ఆ రకంగా మాట్లాడాలి. ఎవరికైనా కాదు, అమ్మకనే కాదు, పిల్లలకైనా ఎవరికైనా మనం నేర్పించేటువంటి సందేశం, మనం చెప్పేటువంటిది వాళ్ళకు ఆయుష్ పోసేలాగా ఉండాలి, వాళ్ళకు ప్రేరణ ఇచ్చే విధంగా ఉండాలి. కానీ నువ్వేం చేస్తావు, నీ మొహం అయిపోయింది, ఇక అయిపోయింది, ఆపరేషన్ ఇటువంటి మూర్ఖతాపూర్ణమైనటువంటి వ్యవహారం చెయ్యొద్దు. దీంతో ఆయుష్ తగ్గిపోతుంటది. వారి భార్యను కానీ భర్తను కానీ వాళ్ళు చేసేది తప్పే కావచ్చు, కానీ ముందట వారిని నువ్వు మంచిగా చేస్తావురా అని చెప్పేసి అని కాకపోతే ఇది ఇలా అని వాళ్ళ తప్పును వాళ్ళకి తెలిసేటట్టుగా చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటుంటారు. అదే మొహంలో నీ మొహం నీకు ఏనికి వచ్చింది చూడు, ఎట్లా మాడిపోయింది చూడు, అంత ఇట్లున్నది, ఇది ఒక మనుషులు తినే తిండేనా అంటే ఆవిడేమంటది, కాబట్టి నేను మీకు పెట్టాను కదా అంటే ఏమన్నట్టు అర్థమవుతుందా? అందుకని వ్యవహారం మనం దేహంను కాదు ఆత్మను గుర్తించాలి. చెప్పండి రజనీ అమ్మ గారు. అంటే దేహంతో ఆత్మ కూడా వెళ్ళిపోతుంది కదా. ఎవరు శాశ్వతం, ఎవరు శాశ్వతం, ఏది శాశ్వతం, ఏది శాశ్వతం చెప్పండి. ప్రతి దానిని భగవంతుడు నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క వారి జీవన విధానం బట్టి, వారి కర్మఫలం బట్టి ముందుకే వెళ్ళాలి, కానీ ఎక్కడున్న వారు అక్కడ ఉండలేరు అనేటువంటిది సందేశం. ఈ పెరగడం వెనుక ఉన్న సందేశం ఏంటి? పుట్టారు అంటే చావుకు ఒక క్షణం దగ్గరయ్యారు, రోజు రోజుకు చావుకు దగ్గర అవుతున్నారా లేదా? మరి ఎవరు ఆగారు, ఎవరిని ఆపగలం? ఆయువు తగ్గుతుందని ఎవరు గుర్తించలేము. అంతే. సామెత ఉంది ఒకటి, పెరుగుట కొరకే. అంతే. అందుకని మనకు భగవంతుడు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, ఇది రేషన్ కార్డు లైన్ లో, ఇంకా ఏదైనా ఏటీఎం కాడ ఒకరి తర్వాత ఒకరు రావాలని, అక్కడ మనం లైన్ లో నిలబడ్డాము, వెనుక నుంచి వచ్చేవాళ్ళు తోపుతున్నారు. రజనీయమ్మ గారు అర్థం కావట్లేదా? పిల్లలు పుట్టిస్తున్నాడు అంటే ఏంటంటే ముసలి వాళ్ళు మీరు వెళ్ళిపోండి, మీరు ముందుకు జరిగితే పిల్లలకు అవకాశం ఉంటుంది అనే కదా. ప్రయాణంలో కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, పాత వాళ్ళు. ఇప్పుడు బస్సు దిగేటప్పుడు చూడండి, కండక్టర్ ఏమంటారంటే ఉండదు కొద్దిసేపు ఆగండి, వీళ్ళు దిగితే మీకు అవకాశం దొరుకుతుంది. వీళ్ళు వాళ్ళు లోపలే ఉంటే మీరు ఎక్కిరు అనుకోండి, మరి ఇద్దరు ఇబ్బంది పడతారు, వారు దిగలేక మీరు ఎక్కలేక. అమ్మగారు, రజనీ అమ్మగారు అర్థం కావట్లేదా? ఆచార్య అట్లా కూడా అంటాడు, లోపలికి వండి ఇంకో వచ్చే వారికి అవకాశం ఇవ్వండి, లోపలికి వెళ్ళండి అంటాడు. మీది సరిగా లేదు భాష. అది ఎక్కడ అంటే లోపల ఉన్న వారు లోపలే ఉండాలి, ఇంకా ముందుకు పోవాలి. కాబట్టి ఆ ముందుకు పోవడానికి కింద ఉన్న వారు కూడా లోపలికి రావాలి. కాబట్టి ఈ లోపల ఉన్న వారిని ఇంకా లోపలికి జరుపుతున్నారు. ఈ విషయం వేరు. అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. అందుకని మన కంటిలోంచి కన్నీరు రావద్దు. మన ఎదపోత శోకం, ఆ శోకం రావద్దు. ఆయుష్ను తగ్గిస్తుంటది. ఆయుష్ తగ్గించే పనులు చేయకూడదు, ఆయుష్ పోసే పనులు చేయాలి, జీవం పోసే పనులు చేయాలి, బ్రతికించే పనులు చేయాలి, బ్రతికించే విధంగా మాట్లాడాలి. కాకపోతే మౌనం. పరిస్థితి అర్థం కాకపోతే, మన వల్ల కాకపోతే మౌనంగా ఉండాలి.
తప్పుకోవాలి, వేరే వారికి అవకాశం ఇవ్వాలి. అంతేగాని నిరాశ పడే విధంగా మాట్లాడకూడదు. ఇప్పుడు ఆవిడ మరి పేరు తీసుకుంటే వారైతే వినరు కాబట్టి వినకున్నా కూడా ఇలా పేరు తీసుకొని చెప్పడం వల్ల ఏంటంటే ఆవిడ రాక విదేశం నుంచి వచ్చింది. వచ్చినప్పుడు ఎట్లుండాలి? చొచ్చుకొని పోయే విధంగా ఉండాలి, దెప్పి పొడిచే విధంగా ఉండకూడదు, మాటలనే విధంగా ఉండకూడదు. అర్థమవుతుంది అమ్మగారు? వాళ్ళు రావాలని మనం ఇష్టపడాలి. మన తర్వాత మన పిల్లలు కదా వాళ్ళని స్వాగతించేది, వాళ్ళ పిల్లల్ని స్వాగతించేది ప్రేమతోటి కదా మళ్ళీ రప్పింపజేసేది, పిలిచేటువంటిది. ఆ వ్యవహారం, ఆ తెలివి అర్థమవుతుందా? అందుకని ఒక భజన పాడచ్చా? పాడండి. అంటే ఇది చూడండి, నేను చెప్తాను, పాడచ్చా? ఏ ప్రాణిని చంపకు, ఏ హాని తలంపకు, కలనైనను ఒరులకు, ఏ కీడు నునరింపకు. పాడాలా వద్దా ఆచార్యజీ? పాడండి. ప్రసంగం అనుసారంగానే ఉంది. అదే మరి అందు గురించి. ఓ మాచాజీ, ఒక విషయంలో దుఃఖం వస్తుంటే ఆ దుఃఖం ఎట్లా ఆపుకోగలుగుతాం మాచాజీ? దుఃఖం అంటే అమ్మగారు చేతగానితనం. అక్కడ ఏదో సమస్య ఉంది, అక్కడ మీరు నెగ్గలేకపోతున్నారు, అందుకే అది మీ మీద ప్రభావం చూపిస్తున్నది, ఒత్తిడి చేస్తున్నది. మీతోటి ఆ విషయాన్ని పంచుకునేవారు లేరు, మీ మనసు విప్పి మాట్లాడడానికి అక్కడ అవకాశం లేదు, కాబట్టి మీకు దుఃఖం వస్తుంది. వాళ్ళ మాటల ద్వారా దుఃఖం వస్తుంది కదా ఆచార్య. అమ్మా, గాలికి పోయే మాటలకు ఎందుకు? విని వదిలేయండి. ఆ మాటలు వచ్చి బెల్లంలా గుచ్చుకుంటాయా? ఈశ్వర్ దేఖలేగా అనుకోవాలా అమ్మగారు? ఆ మాటలు మీకెట్లా వినపడుతున్నాయో మీ పక్కింటి వాళ్ళకు, మీ చుట్టాలు ఎవరైనా వస్తే వారికి కూడా వినపడతాయి కదా. మా తమ్ముడు అంటుంటాడు, వాడు మరి ఎట్లా తెరుచుకున్నాడో ఏమో తెలియదు కానీ ఏమంటుంటాడంటే, అన్న ఎవరైనా వాళ్ళ సమస్యను మనకి చెప్తుంటారు కదా, వాళ్ళు ఏమన్నారని, నువ్వు మూర్ఖుడవు, నువ్వు దొంగవు, నువ్వు అట్లాంటి వాడే అని ఎవరినైతే అన్నారు వాళ్ళు అక్కర్లేరు, మన ముఖం మీద చూపించి మనల్ని అంటున్నారే. అంటే ఆ మాటలు వినపడితేనే కదా మీకు దుఃఖం కలిగింది. మరి ఆ మాటలు వేరే వాళ్ళకు కూడా వినపడుతుంది కదా. వాళ్ళకు లేని బాధ, వాళ్ళకు లేని ఇబ్బంది మీకెందుకు ఉన్నది? వాళ్ళకు అంతవరకే తెలుసు, మాటలు అనడం వరకే తెలుసు. మనము విశాలమైన దృష్టికోణంతో ఉండాలి. ఈ సహనం, ఇది ఓర్పే మనకు ఆయుష్నిస్తుంటుంది. ఈ విషయం మళ్ళీ వస్తుంది ఈ విషయం. ఇప్పుడు సమయం చాలా అయిపోయింది కాబట్టి ఇక్కడనే ఆపిస్తున్నాం. అవునండి, తెలిసి తెలియక చెప్పబడేటువంటి నా చేత మీకు చెప్పించడం ఏంటి, మిమ్మల్ని పొద్దున నిద్ర లేపి ఈ విషయాలు వినిపింపజేయడం ఏంటి, ఇదంతా చేయిస్తున్నటువంటిది భగవంతుడు. కాబట్టి ఇందులో సత్యంని గ్రహించండి, ఆ సత్యాన్ని వదిలేయండి. మా అజ్ఞానాన్ని తీసివేసి మీరు జ్ఞానాన్ని నింపుతున్నారు ఆచార్య. అంతే. నా వల్ల అయింది, నేను చేయగలుగుతున్నాను. మీ వల్ల మాకు ఓర్పు, కొద్ది శక్తి లభిస్తుంది. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్యా సత్సంగంలో మనం చాలా కొత్త విషయాలను తెలుసుకుంటున్నాము. విషయాలు ఏంటంటే జీవితంలో ఎలా అడుగులు ముందుకు వేయాలి అనేది ఒక గొప్ప ప్రశ్న. ఆ ప్రశ్నకు అనేక కోణాల లోపల కింది నుంచి నేల నుంచి దివి నుంచి భూమికి అన్నట్టుగా సందర్భాలను పురస్కరించుకొని ఆత్మ ఉన్నతి కొరకు మనము అడుగులు ముందుకు వేసే ప్రయత్నం లోపల ఒక ఉదాహరణ కూడా విన్నాము ఈరోజు. అలక్ష్యేంద్ర, లక్ష్యం లేని వాడు ఏ విధంగా ఉంటాడు, లక్ష్యం ఉన్నవాడు ఏ విధంగా ఉంటాడు. మన భారతదేశం యొక్క పరిభాష, సంస్కృతి, సభ్యత, జ్ఞానాన్ని లోతుగా అర్థం చేపిస్తున్నాడు. వారికి ధన్యవాదములు. తర్వాత ఈ వివాహ సంస్కారం లోపల మనం వివాహం కేవలం తాళి కడితేనే వివాహం అయినట్ట, స్వయంవర వివాహాలు లేవా, వేదం ఏం చెప్తున్నది, దాని గురించి కూడా చక్కగా లోతుగా అర్థం చేయించారు. వారికి మరోసారి ధన్యవాదములు. ఇప్పుడు ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మగారు ఒక పాట పాడుతూ తర్వాత అనంతరం వారి వైదిక సంజోపం చేయించాలని ప్రార్థన. ఓ
ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. ఏ ప్రాణిని చంపకు, ఏ హాని తలంపకు, కలనైన నవరులకు ఏ కీడును నరింపకు. ఏ ప్రాణిని చంపకు, ఏ హాని తలంపకు, ఏ రాజ్యము, ఏ స్వర్గము, ఏ మోక్షము మనకేలా. ధరలోపల ఏ ప్రాణియు గురి కావలది క్షోభకు. ఏ ప్రాణిని చంపకు, ఏ హాని తలంపకు. దయను చూపలేని మనకు హృదయముండి ఎందుకు. దయను చూపలేని మనకు హృదయముండి ఎందుకు. హృదయముండి దయమరచిన స్థానమేది మానవతకు. ఏ ప్రాణిని చంపకు, ఏ హాని తలంపకు. కారకుడవు కాకు నీవు ఎదుటి వారి కష్టములకు. కారకుడవు కాకు నీవు ఎదుటి వారి కష్టములకు. తుడచి వారి కళ్ళ నీరు పాటు పడుము క్షేమమునకు. ఏ ప్రాణిని చంపకు, ఏ హాని తలంపకు. అన్ని ప్రాణులందు తనను, తనలో అన్ని ప్రాణులా. అన్ని ప్రాణులందు తనను, తనలో అన్ని ప్రాణులా. దర్శించెడి ధీరాత్ముడు పాలు పడడు పశుహింసకు. ఏ ప్రాణిని చంపకు, ఏ హాని తలంపకు. ఎవరైనను నా వలన ఏ బాధకు లోనైనా. ఎవరైనను నా వలన ఏ బాధకు లోనైనా. ఇప్పుడే నన్ను ఓ ఈశ్వర వదించుము, క్షమించకు. ఏ ప్రాణిని చంపకు, ఏ హాని తలంపకు. ప్రాణమైన పోని గాని ప్రాణి హింస చేయబోకు. ప్రాణమైన పోని గాని ప్రాణి హింస చేయబోకు. మనమున ఇది మరవబోకు, విను ప్రణవుని పసిడి పలుకు. ఏ ప్రాణిని చంపకు, ఏ హాని తలంపకు. కలనైన నువ్వురులకు ఈ కీడున నరింపకు. ఏ ప్రాణిని చంపకు, ఏ హాని తలంపకు. ధన్యవాదం భాష. अच्छा अथ
బ్రహ్మ సంధ్య యజ్ఞ అథ వైదిక బ్రహ్మ సంధ్య యజ్ఞము. ఓం నమస్తే ఆచార్యజీ. ఆచమన మంత్రములు. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్ఠయా ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చాభిధాతపసోధ్యజాయత. తతో రాత్ర్యాజాయత. తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాధర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదదిశ్వస్య మిషతో వశి. ఓం సూర్యాచంద్రమసౌధాత యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చ అంతరిక్షమత స్వః. ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్ఠయా ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వోజంబే దద్మః. దక్షిణాధీంద్రోధిపతి స్థిరచ్చిరాజిరక్షిత పితర ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వోజంబే దద్మః. ప్రతీచి దిగ్వర్ణోధిపతిః బృదాకురక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వోజంబే దద్మః. బుదీచి దిక్సోమోధిపతి స్వజో రక్షిత శనిరిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వోజంబే దద్మః. ధ్రువా దిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షిత వీరుద ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వోజంబే దద్మః. ఉరుద్వా దిగ్బృహస్పతిరధిపతిష్విత్రో రక్షిత వర్షమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వోజంబే దద్మః. ఉపస్థాన మంత్రములు.
ఓం జాతవేదసే సునవామా సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వా నావేవా సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్ష్ముర్మిత్రస్య వరుణస్యాగ్నిః ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు షచ్చా ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవాత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరతు పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అదీనస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. గాయత్రి మంత్రం. ఓం భూర్భువః స్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ, నీ దివ్య విజ్ఞాన స్వరూపమును మేము నిత్యం ఉపాసింతుము. మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి. హే పరమేశ్వర దయానిదే, మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకొందుముగాక. ఓం షణ్ణో దేవీరభిష్ఠయా ఆపో భవంతు పీతయే షణ్యోరభిస్రవంతు నః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్ఠయా ఆపో భవంతు పీతయే షణ్యోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది వైదిక బ్రహ్మ సంధ్య యజ్ఞమాచార్యజీ. ఓం నమస్తే ఆచార్యజీ. ఒక 2 మంత్రాలు కింద మీద ఆచార్యజీ, నన్ను క్షమించవాలని ఆచార్యజీ. పుష్పముల గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠం. ఓం శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరూ ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే నమస్తే ఆచార్య. ఆచార్య. అది మనసు